చూడు కిందన రక్స్ కట్టించండి. నేనైతే పిస్తుంది చూడండి ఇదైతే చూడనవ్వట్లేదు. ఇదిగోండి రక్స్ అయితే కట్టించాను. రాదు ఇది ఇంకేదో పట్టినట్టు అనిపించింది, అందుకే రక్స్ కట్టించాను పొద్దున్న లాగానే. నిన్నైతే రాత్రికి అయితే బాగా అలసిపోయింది. చూడండి బాగా అలసిపోయింది. నిన్న అంత తిరిగింది, బయట తిరిగింది మేడ మీద. ఇళ్ళకైతే నేను తెస్తాను, బయటికి తీసుకుని వెళ్ళిన. బయట అయితే మళ్ళీ పోస్తుంది పాస్, గడికి పోస్తుంది పాస్. ఎందుకు పోస్తుందో అర్థం కావట్లేదు. మీరైతే కామెంట్ చేస్తుంది ఎందుకు పోస్తుందో. నాకైతే ఎందుకు పోస్తుందో అర్థం కావట్లేదు. పొద్దున్న నుంచి టాప్ పూసి అంతసార్లు పూసింది ఇప్పటి వరకు వచ్చి పాసులు. అలా పోసి ఎంత పోస్తారో పొద్దున్న నుంచి ఇప్పటి వరకు తెచ్చి కూడా వెళ్ళలేదు. కానీ పాసులు మాత్రం అన్నీ వెళ్తుంది పొద్దున్న నుంచి. సండి కమాన్ పోజీ అర్థం ఎందుకు పోజీ అవ్వచ్చు కదా. అది శాండీ అంటే అలా ఇచ్చి పడియాలి అంతే. నువ్వు ఉల్లాస్ పరిగెట్టు. ఎక్కడ పరిగెట్టలేదా? ఎందుకు పరిగెట్టలేదు? ఎక్కడ పరిగెట్టలేదు? ఉల్లాస్ పరిగెట్టలేదని చెప్తుంది. ఇప్పుడు ఎందుకు తింటున్నావు అన్నం? ఉల్లాస్ పరిగెట్టావు కదా బీచ్కి వెళ్ళి కుక్కలతో గొడవ పడ్డావు. పెద్ద ఉన్నట్టు కుక్కలతో గొడవలు పడి కుక్కలతో గొడవలు పడ్డావు. అబ్బో 4 కుక్కలు వస్తే ఒక్క కాలుతో అన్నది అయిపోయింది. దాసండి కుక్కలతో గొడవలు పడ్డావు కదా. మరి కుక్కలతో గొడవలు పడాలి. అన్నైనా ఎన్ని రాని పాడతారు. ఎవరి కోసం పాడతావు నువ్వు గొడవలు? ఎందుకు పాడతావు? ఎందుకు? ఏమంటే అమాయకం చూస్తావు. ఆ అమాయకం మొహం అందరూ కరిగిపోవాల్సిందే. ఎవ్వరైనా అది కరిగిపోవాల్సిందే. అమాయకం మొఖం, అంత అమాయకం మొఖం ఇది చూపించమ్మా. ఆడియన్స్ కరుగుతారేమో చూద్దాం. ఇది చూపించు. కరిగిపోతారేమో నాకు తెలుసు. కరిగిపోతారు 100%. 100% కరుగుతారు నీ మొహం చూసి. అందరూ ఆడియన్స్ కూడా కరిగిపోతారేమో నాకు తెలిసి.